హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఏ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి సంకష్టహర చతుర్థి గురించి అండి. ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి, అంటే పౌర్ణమి తర్వాత చతుర్థి నాడు. వాటిల్లోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దాన్నే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి ఉన్న తిథిని చూసుకొని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్రమేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి సంకష్ట చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకుని ఎరుపు రవికల బట్టను గణపతి ముందుంచి దానిలో ఒక చిటికెడు పసుపు కుంకుమ వేసి 3 దోసిళ్ల బియ్యాన్ని అందులో పోసి ఎండు ఖర్జూరాలు 2 ఒక్కలు దక్షిణతో కూడిన తాంబూలము అందులో ఉంచాలి. మనసులో ఉన్న కోరికను స్వామికి చెప్పి ముడుపు కట్టుకోవాలి. దానిని స్వామి గణపతికి 21 సార్లు ప్రదక్షిణం చేయాలి. ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా ఉండాలి. మనసులో గణపతి నామస్మరణ చేస్తుండాలి. సూర్యాస్తమం అయిన తరువాత తలస్నానం చేసి దీపం వెలిగించాలి. శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి కుడుములు చేసి స్వామికి నివేదించాలి. వ్రతము అర్ఘ్యాలు అయిన పిదప అతిథుల్ని గణేష స్వరూపంగా భావించి ప్రసాదం కానీ భోజనం కానీ పెట్టాలి. ఆ ముందు రోజు ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించి దైవనామస్మరణతో లౌకిక విషయాల మీదకి మనసు పోకుండా చూసుకోవాలి. ఇలా ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి. 12 సార్లు చేస్తే ఈ వ్రతానికి వ్రతసిద్ధి కలుగుతుంది. మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టం. ఇప్పుడు సంకష్ట చతుర్దశి ఎలా మొదలైంది, ఎందుకు చేస్తారన్న విషయం గురించి తెలుసుకుందాం. ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడు కాగా ఇలా కోరారు: స్వామి, కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితంగా రుణబాధలు, సంతానం లేని, గృహవసతి లేకపోవట, దీర్ఘవ్యాధులు, విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట, వలసినంత ధనం లేకుండుట, శత్రుపీడ, పనులలో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవుట, పాడి పంటలు సరిగ్గా ఉండకపోవుట, వివాహం కాకపోవుట, దంపతుల మధ్య సయోధ్య లేకపోవుట, చేయని తప్పుకి రాజదండన అనుభవించుట మొదలగు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. ఆ మానసిక క్షోభ తీరి కష్టములు తీర్చు వ్రతం ఏదైనా సెలవీయండి అని స్కందుణ్ణి అడిగారు. అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై, వ్రతాల్లోకెల్లా అత్యంత శక్తివంతమైనది సంకష్టహర చతుర్థి వ్రతం మీకు ఉపదేశిస్తున్నాను. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుణ్ణి పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకూ ఫలితమందక బాధపడుతూ తన పూర్వపు అవతారాల్లో తన యందు జన్మించి హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమది. ఆ వ్రతం ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుని పతిగా పొందింది. అదండి, ఇప్పుడు తెలిసింది కదా సంకష్టహర చతుర్థి వ్రతం ఎలా మొదలైంది, ఎందుకోసం చేయాలి అన్నది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.